హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులను ఈ తేదీ నుంచి పంపిణీ చేస్తామని, ఇక పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా వెరిఫికేషన్ చేస్తామని, వీటిలో ఎవరైతే కార్డులు తీసుకున్నారో వారందరి కార్డులు కూడా కొన్ని కార్డులు అయితే రద్దు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్తలు ఏంటి, ఇక ఎవరి రేషన్ కార్డులు అనేవి తీసేస్తారు, అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. చిన్న వీడియోనండి, ఇది షార్ట్ వీడియో, అంటే 3 లేదా 4 నిమిషాల వీడియో మాత్రమే. అంతేకాకుండా దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయడమే కాకుండా తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ లైక్ బటన్ ఉంది, ఇక్కడ ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తుంది స్క్రీన్ కింద, వీడియో కింద ఈ లైక్ చేసేయండి. అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులు బంధువులు అందరికీ కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ ఉంది మరియు బ్యాడ్ న్యూస్ ఉందండి. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలు పెట్టబోతున్నట్లు జూలై 1వ తారీఖు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు మీ సేవా కేంద్రాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక జూలై నెలలో మీరు తప్పకుండా వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులకు మీరు మీ సేవా కేంద్రాల ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క అర్హతలన్నిటి పరిశీలించి కొత్త రేషన్ కార్డులు మంజూరు అయితే చేస్తారు. ఇక పాత రేషన్ కార్డులు అన్నీ కూడా కొద్దిగా వెరిఫికేషన్ అయితే చేస్తామంటున్నారు. వెరిఫికేషన్ అనేది చేసి మనకు పాత రేషన్ కార్డులు ఎవరైనా అక్రమంగా పైరువీలు చేసి కనుక రేషన్ కార్డులు పొంది ఉంటే, అర్హత లేకపోయినా కూడా రేషన్ కార్డులు కలిగి ఉంటే ఆ రేషన్ కార్డుల దారులకు ఈ రేషన్ కార్డులు రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పాత రేషన్ కార్డుదారులు అంటే అక్రమంగా ఎవరైతే రేషన్ కార్డులు పొందారో, అర్హత లేకుండా ఎవరైతే రేషన్ కార్డులు తీసుకున్నారో వారందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చిందనమాట. కాబట్టి మీ రేషన్ కార్డులు ఒకసారి సర్వే అనేది చేస్తారు, వెరిఫికేషన్ చేస్తారు. ఈ వెరిఫికేషన్లో మీకు అర్హత లేకుండా ఉన్నా కూడా మీరు రేషన్ కార్డులు పొందారు అని తెలిస్తే కనుక తప్పకుండా రేషన్ కార్డులు అంటే రద్దు చేస్తారనమాట. కాబట్టి పాత రేషన్ కార్డుదారులు జాగ్రత్తగా ఉండండి. ఇక కొత్త రేషన్ కార్డులు అయితే జూలై నుంచి అంటే మరొక 15 రోజుల్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీ అర్హతలు పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. దయచేసి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారందరూ కూడా వీడియోను లైక్ చేయండి. చిన్న వీడియో అనేది దయచేసి లాస్ట్ వరకు చూడండి, 4 నిమిషాల వీడియో, 4 నిమిషాల వరకు కూడా చూడండి. అంతేకాకుండా తప్పకుండా వీడియోను షేర్ చేయండి, మీ దోస్తులు బంధువులందరికీ కూడా షేర్ చేయండి, వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా మీరు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ను అందరికంటే ముందుగానే ఫాస్ట్గా మీకు అందించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేషన్ కార్డులు అందరూ కూడా చూడండి. అలాగే మనకు ఈ వీడియోలో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది, మీరు తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత డొనేషన్ అయితే ఇవ్వండి మాలాంటి వికలాంగులకు.